సురేష్ యాదవ్ అనే రైతుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే సురేష్ యాదవ్ అనే వ్యక్తి సరే ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా తెలంగాణ రైతాంగం కోసం ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రైతుల పాలిట ప్రతిరోజు గొంతు విప్పుతూ ఉన్నాడు. ఆయన రైతుల కోసం ప్రతిరోజు లేవగానే 2 వీడియోలు చేస్తాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ఓన్లీ బీఆర్ఎస్ పర్సన్స్ అని కాదు, ప్రతి ఒక్కరి మీద ఇదే దమనకాండ జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడిన విషయానికి ఏమని ప్లకార్డ్ పెట్టిండో ఆయన 700 ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 758 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వడ్లు కొనే దిక్కు లేదు అనుకుంటూ ఒక ప్లకార్డ్ పట్టుకొని చూపించి ఆయనే సోషల్ మీడియాలో తన వంతు తాను పెట్టుకోవడం జరిగింది. ఇట్లా పెట్టిన దానికి తుంగతుర్తిలో ఉన్న పిఎస్ వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇక మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు ఫోన్ చేయగానే అతన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. నేనే అడుగుతున్నా, ఈ రోజు పరిపాలించే దమ్ము లేదా? ఈ రోజు సరిగ్గా పరిపాలన చేసి ప్రజలకు పథకాలు అందించే దమ్ము లేదా? ఎప్పుడు చూసినా దోచుకోవడం, దాచుకోవడం, బీఆర్ఎస్ పార్టీ తిట్టడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ప్రజల పక్షాన పోరాడుతున్న జర్నలిస్టులను పట్టుకోవడం, అదేవిధంగా ప్రజల గురించి ఎవరైనా యువ నాయకులు యువకులు ఎవరైనా ప్రశ్నిస్తే, రైతులు ప్రశ్నిస్తే జైల్లో వేయడం ఇదేనా అంటున్నా. సురేష్ యాదవ్ అనే వ్యక్తి తాను పొలం పనులు చేసుకుంటూ మరి రైతు బంధు రాలేదు, యూరియా దొరకలేదు, మరి ఈరోజు సన్న ఒడ్లు లేదు, సన్న ఒడ్ల కొనుగోలు లేదు, దానిపైన బోనస్ లేదు, ఈరోజు ఘోరమైన పరిస్థితి. ఆయన వీడియో చేశాడు. ఏం టెర్రరిజం చేయలేదు కదా, గంజాయి వ్యాపారం చేయలేదు కదా, మర్డర్లు అక్రమాలకు పాల్పడలేదు కదా, నిక్కదీసి అడిగాడు. ఈరోజు అడిగే రైట్ ఉంది, వీడియో తీసే ఆర్టికల్ ఉంది, అన్నీ ఉన్నా కూడా ఈరోజు ఏ విషయంలో అరెస్ట్ చేశారు? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది కదా. యూట్యూబర్లను, సోషల్ మీడియా వాళ్ళను, ఏ రైతులు కానీ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు కానీ వాళ్ళను ముట్టుకోకూడదు, చేతనైతే అభివృద్ధి చేయడం, లేకుండా రాజీనామా చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. మళ్ళీ మీ పోకడాలు ఏంది మధ్యలో మీ హంగుల ఆర్భాటాలు ఏంది, మీ వ్యవహారం ఏంది, మీ కథలేంది, మీ లెక్కలేంది? ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళు దొంగలు పట్టుకుంటున్నారా లేకుంటే రైతులు పట్టుకుంటున్నారా? దేనికోసం పట్టుకుంటున్నారా అండి? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇంత ఘోరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు మానవతావాదులు మాట్లాడరు. ఈరోజు రైతుల్ని ఘోరంగా అరెస్ట్ చేయరు. చూడండి, సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో రైతు అక్రమ అరెస్టు, సూర్యాపేటలో ఉద్రిక్త, పోలీసుల అత్యుత్సాహం, రైతు సురేష్ యాదవ్ అరెస్టు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై బీఆర్ఎస్ శ్రేణులని నిరసన, రైతు సంఘాల ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమ హెచ్చరిక, చట్టపరమైన పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకత్వం. ఈరోజు మీరు దేనినైనా తట్టుకోవచ్చు. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, పోలీసులకు కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజల మీద కర్కోటకంగా వ్యవహరిస్తున్న అధికారులపైన నేను చెప్పేది ఒకటే, మీకు బీఆర్ఎస్ సంగతి పూర్తిగా తెలియదు. మీరు ఏవైతే బీఆర్ఎస్ పార్టీని గెలికి చిలికి నిప్పంటిస్తా ఉన్నారో అది మీ కొంపలకు అంటుకుంటాయి. ఆనాడు ఫైర్ ఇంజన్లు కాదు కదా, సముద్రాల నీళ్లు మీద పోసినా కూడా సల్లారై అటువంటి ఉద్యమాల్ని వాళ్ళు హీటెక్కిస్తారు. చలికాలంలో చెమటలు ముట్టిచ్చేస్తారు, వానాకాలంలోనే మీ బట్టలు తడవకుండా అంత హీట్ని ముట్టిస్తారు. ఏమంటే రైతులు ఏం చేశాడండి? ఏమైనా రేవంత్ రెడ్డి డౌన్ అని పెట్టాడా? రేవంత్ రెడ్డి దిగిపోవాలని పెట్టాడా? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగని పెట్టాడా? ఏమని పెట్టిండు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. సన్న ఓట్లు కొనే దిక్కు లేదు అనుకుంటే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా మాట్లాడడం కాదు, ఆయన ప్లకార్డ్ పట్టుకుని అట్లా చూపెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. అంత మాత్రానికే అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్తారా? జైలు దాకా తీసుకెళ్తారా? ఇదెక్కడి చట్టము, ఇదెక్కడి వ్యవహారము, ఇదెక్కడి లొల్లి, ఇదెక్కడి కథ? ఏమైనా అర్థం ఉందా రాష్ట్రానికి? ప్రజలకు ఏమైనా అర్థమవుతా ఉందా? కార్యక్రమాలు ఏమైనా అర్థమవుతుందా అనుకుంటున్నా. దారుణమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి శకం ఎట్లా ఉందంటే నేనేం చెప్పలేను. ప్రతిదానికి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఈరోజు అదే సూర్యాపేటలో, అదే తుంగతుర్తిలో ఏ రైతును అరెస్ట్ చేశారో, ఏ రైతు మీద అసలు తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొదటి దాడి అయింది ఇదే సురేష్ యాదవ్ పైన. రాబోయే రోజు అక్కడ ఉంటుంది. ఆ రోజు ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మాత్రం వీపులకు మూతమొగి వ్యవహారం కూడా వస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి.